ప్రాణం విలువ 16 కోట్లు. పోరాడుతున్నది 11 నెలల పసిపాప. ఆ చిన్నారి ప్రాణం నిలవాలంటే అసాధ్యమనుకున్న ఆ భారీ మొత్తం కావాల్సిందే. ఒకవైపు సోషల్ మీడియా సైన్యం, మరొక వైపు దాతల ఉదారత్వం. అయినా ఇంకా ఏదో వెలితి. ఆ వెలితిని భర్తీ చేస్తూ పునర్వికకు పునర్జన్మ ప్రసాదించేందుకు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు వచ్చారు. నువ్వు ఒంటరివి కాదు తల్లి, నీ వెనక నేనున్నా అంటూ ఏకంగా 6 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించి పసి ప్రాణానికి కొండంత అండగా నిలిచారు. కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల చిన్నారి పునర్విక చూడముచ్చటైన ఆ పసిపాపను అత్యంత అరుదైన జన్యు వ్యాధి చుట్టుముట్టింది. కండరాలు క్షీణించి ఊపిరి తీసుకోవడమే భారంగా మారుతున్న ఆ స్థితిలో చిన్నారిని రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం ఒక ఇంజెక్షన్. దీని ధర అక్షరాల 16 కోట్ల రూపాయలు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ మధ్యతరగతి కుటుంబానికి ఆ కొండంత మొత్తం ఆకాశమంత భారంలా అనిపించింది. కళ్ళ ముందే కరిగిపోతున్న బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే మానవత్వం చావలేదని నిరూపిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలు కదిలారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వేలాది మంది నెటిజన్లు ఒక సైన్యంగా ఏర్పడ్డారు. #సేవ్ పునర్విక నినాదంతో ఊరూరా తిరిగి 10 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని సేకరించారు. వెండి బ్రాస్లైట్లను సైతం దానంగా ఇచ్చి తమ పెద్ద మనసు చాటుకున్నారు. అయినా ఇంకా 6 కోట్ల రూపాయల కొరత ఆ చిన్నారి ప్రాణానికి అడ్డుగోడగా నిలిచింది. సరిగ్గా ఇదే సమయంలో పునర్విక తండ్రి సురేష్ ఆవేదనను చూసి మంత్రి నారా లోకేష్ చెలించిపోయారు. కేవలం ఒక మంత్రిగా కాకుండా ఒక తండ్రిగా లోకేష్ గారు స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.